తింటాను సార్. తింటది. ఇక్కడ భయపడ్డది కానీ ఇంటికి వాళ్ళు ఎవరో అంత దొంగలు వచ్చింది వాళ్ళతో మాట్లాడలేదు. నువ్వు ముఖ్యం. వాళ్ళ వల్ల నేను ఈ రోజు ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడు అయిపోయింది. అసలు నేను 2 రోజులకే పెడదాం అనుకున్నా. అసలు వాళ్ళకి ప్రైవేట్ ఇష్టం లేదు సార్. గవర్నమెంట్ అని గవర్నమెంట్ దేని చేస్తుంది, ఇక పక్కన తీసుకోవాలి గవర్నమెంట్ అసలు బతకదన్నారు సార్. అవునా? మేమైతే ఆశలు వేసుకున్నాం సార్ గవర్నమెంట్ చెప్పినాక. ఏం కాదు, దానికి భయపడతాము. ఇంకేందిగా నవ్వు, ఇక నవ్వు అనుకున్న నా పట్టుదల కూడా జరిగింది సార్. అదే నేను కూడా ఆలమనే చెప్పాను సార్. సైపల్లో చేసిన ఇప్పుడు బాగా తీసుకొని ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి, తీసుకొస్తా సార్. ఓకేనా? ఎవరైనా తీసుకొస్తాను. మనం పేదవాళ్ళ కోసమే ఉన్నాం, మనం ఇక్కడ వాళ్ళ కోసం మనం ఏమైనా చేద్దాం, సరే ఓకేనా? అందరు కూడా మీరు కూడా మీ ఊర్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. మనం చెప్తే ఏమవుతుందంటే ఇంకొక వ్యక్తిని మనం ఆర్థికంగా కాపాడిన వాళ్ళం అవుతాం. అవునా కదా? ఎప్పుడు సంవత్సరం ముందు చెప్పింది సార్. అంటే నేను 2 కేసులు పెడతాను, మేడం వాళ్ళకి కూడా సాయిపల్లలో చెప్పిన సార్. చెప్తే తీసుకురాను. ఇక మా చెల్లె బలంతో వద్దన్నది. ఆ ముసల్తానికి ఆపరేషన్ అని చెప్పింది సార్. డబ్బులు ఆమె చేసుడు, డబ్బులు తెంగాలని చూస్తాం కానీ ఆమె డబ్బులు పెట్టింది. నేను డబ్బుల కోసం చేస్తాను అంట. బాధించాలా నేను ఉంటే చచ్చిపోవాలని వాళ్ళు ఉన్నారు. మానవత్వం అంతా పోతాను. మనిషి ఆరోగ్యం ఉంటామా? ఇప్పుడు యాక్టివ్గా మంచిగా ఉండేది. ఇప్పుడు ఎంత బాగుంది. ఇంకా ఉల్లాటంటే ఇంకెంత బాగుంటుంది సార్. నువ్వు అటు పోకు, మళ్ళీ ఏమైనా పెడితే మళ్ళీ కష్టం అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమైనా పెట్టేస్తారు. ఎవరిని నమ్మొద్దు ఈ కాలంలో. ఏంటంటే అందరు డబ్బు కోసమే మొత్తం నాశనం చేసి తయారైపోయారు. నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. అసలు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించారు అంటే వాళ్ళు వాళ్ళ తీరు నాకు నచ్చలేదు. నాకు అప్పటికి అనుమానం వేస్తుంది. ఇక పోలీసు వాళ్ళకి చెప్దామని అనుకున్నా నేను. కానీ సరే ఇక మళ్ళీ అందరూ మీరే బాధపడతారు వద్దు అని చెప్పి ఆ రోజు వాళ్ళని బెదిరించే పంపించిన. కానీ వాళ్ళు చేసిన పనికి వాళ్ళని క్షమించొద్దు అసలు. చాలా ప్రమాదకరంగా అనిపించింది నాకు. అప్పటికి అనుమానం వస్తుంది నాకు. వాళ్ళ కిందికి వచ్చేదో గొడవ చేసినట్టు చేస్తాను, అంతే చేస్తాను. నాకు అర్థం కాలేదు. నిన్ను చూసినా ఈమె చూసినా ఇంకొక రోజు కొత్తగా వచ్చింది నాకు. అరే ఇదేంటి అని నేను చాలా షాక్ తిన్నాను. నేను తర్వాత అర్థమైతే తర్వాత దొరికాను.